శిలువ ధ్యానాలు 11వ రోజు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 40 నుంచి. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడియైనను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే, కాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచారు. ఎలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేశారు. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనిడి. ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. లెండి, వెళ్ళుదము. ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పారు. ఈ భాగంలో మనం శిలువ ధ్యానాలలో ఇంతకు ముందు చూసినట్లుగానే ప్రభువు తండ్రిపై ఆనుకోవటం, తండ్రితో ప్రార్థన చేస్తూ బ్రతిమలాడుకోవటం, ఆయన చిత్తాన్ని జరిగించడానికి సిద్ధపాటు కలిగి ఉండటం చూస్తాం. అలాగే శిష్యులకు ఒక బాధ్యతను అప్పచెప్పాడు. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. కానీ శిష్యులకు కళ్ళు భారంగా ఉన్న కారణం చేత, వారి అలసట ఎక్కువగా ఉన్న కారణం చేత వారికి నిద్రొస్తోంది. ఒక్క గడియ కూడా నాతో మేల్కొని ఉండలేరా అని వారిని ప్రశ్నిస్తూ 2వసారి మళ్లీ వచ్చి చూస్తే అప్పుడు కూడా నిద్రపోతూ ఉంటే వారు చూశాడు. శోధనలోనికి ప్రవేశించకుండా ఉండాలి అనంటే మెలకువగా ఉండాలి, మెలకువగా ఉండి ప్రార్థించాలి అని ఆయన రాజ్య విలువను చెప్పాడు. శోధన, ప్రభువు ఎదుర్కొనబోయేది ఒక శోధన. ప్రభువును బంధించబోయి, ప్రభువును పట్టుకోబోయి మనిషి తన సొంత విలువలతో సాటి మనిషిని ఎంత భయంకరంగా, ఎంత హింసతో మనిషిని చంపుతాడు అనేది తెలిసి, అలాంటి శోధన మనుష్యుల యొక్క పారంపర్యాచారం, మనుష్యులు నిర్మించేటటువంటి జీవన విధానం శోధనతో కూడింది అని ప్రభు చెప్తున్నాడు. మనిషికి కలిగేటటువంటి ఇటువంటి శోధనల్లో నుంచి బయటపడటానికి మెలకువగా ఉండి ప్రార్థన చేయమని చెప్తున్నాడు. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పాడు. ఇక్కడ ఆత్మ సిద్ధము అనంటే శరీరములో ఇరుక్కుపోయినటువంటి ఇంకొకటి ఏదో వేరే ఆత్మ, లేకపోతే మన వ్యక్తిత్వము పైన శరీరంతో లోపల ఆత్మలో ఇంకొక వ్యక్తిగా ఉంటాం అన్నది కాదు. అది ప్లెటోనిక్ వ్యూ. బైబిల్ గ్రంథం చెప్తున్నది ఎటువంటిది అనంటే, నీ ప్రాణ చిత్త దేహములు కలిపి దేవుడు నిన్ను ఒక్క మనిషిగా చేశాడు. ఆయన వైఖరి తండ్రి యొక్క చిత్తాన్ని చేయటానికి సిద్ధమే కానీ, ఆయన చిత్తంలో ఆయన డిసైడ్ చేసుకున్నాడు కానీ, ఆ ప్రాణం ఇవ్వటానికి సిద్ధపడ్డాడు కానీ, ఈ లోకంలో శరీరము బలహీనమని చెప్పడం అంటే అర్థం ఏమిటి అనంటే, ఈ లోకము దాని తంత్రములకు, దాని ప్రభావములకు లోనైనటువంటి మనిషి, ఈ లోక మర్యాద బలహీనంగా ఉంటది. ఈ లోక మర్యాద మీద ఉన్నటువంటి మనము ఆనుకొని ఉన్నటువంటి మన లక్షణాలు, ఒక మనిషికి ఉండేటటువంటి ఆ ఆలోచన విధానం బలహీనంగా ఉంటుంది. అది ప్రభు చెప్పాలనుకుంటుంది. సో ఈ లోక సంబంధంగా ఉన్నటువంటి మనం, ఈ లోక మర్యాద చొప్పున, శరీరము చొప్పున మనం బలహీనులం. కానీ మన వైఖరి, క్రీస్తు వైఖరి బలంగా ఉండాలి, బలంగా ఉంటుంది. అదే పేతురుతో చెప్తున్నాడు. మరలా 2వ మారు వెళ్ళినా, తండ్రి, నేను దీనిని త్రాగితే కాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించాడు. తిరిగి వచ్చి వారు మరలా నిద్రించును చూచాడు. ఆయన 2వసారి కూడా వచ్చి చూశాడు, నిద్రపోతున్నారు. నీ చిత్తమే సిద్ధించునుగాక అని చేసే ప్రార్థన ఎంత గొప్ప ప్రార్థన! అందులోనూ స్వయంగా తన ప్రాణాన్ని పెట్టే క్రమము. ఆ గిన్నె వయలెన్స్ ను సూచిస్తుంది. ఆ గిన్నె ఒంటరితనాన్ని సూచిస్తుంది. ఆ గిన్నె అక్రమాన్ని, అన్యాయాన్ని సూచిస్తుంది. ఆ గిన్నె పతన స్థితిలో ఉన్నటువంటి మనిషిని సూచిస్తుంది. మనిషి నిర్మించుకున్నటువంటి వ్యవస్థలను సూచిస్తుంది. ఆ గిన్నెలను ఈయన త్రాగాలి. ఆ గిన్నెలను త్రాగినటువంటి ఈయన మరణాన్ని, వయలెన్స్ ని అనగా హింసను, మనుష్య నిర్మిత కథలను, కల్పితములను, మనుష్య నిర్మిత సిస్టమ్స్ ను
ఆయన తనలోనికి ఆహ్వానించి వాటి ప్రభావం గుండా వెళుతూ వాటిని జయించాలి. అది మీ చిత్తమైతే సరే, నేను తీసుకుంటాను అని చెప్పాడు. ఆయన మళ్ళీ వచ్చి చూస్తే వీళ్ళ కన్నులు భారంగా ఉండటం కారణం చేత పడుకున్నారు. మళ్ళీ వారిని విడిచిపెట్టి వెళ్ళి మళ్ళీ అదే ప్రార్థన చేశాడు. తర్వాత వచ్చిన ఆ సమయంలో ఆయనకు ఒక నిశ్చయత. ఆ సమయంలో ఇక సమయం వచ్చేసింది, తండ్రి చెప్పిందే మనం చెయ్యాలి, నేను చేస్తాను అని నిర్ణయం చేసుకున్నాడు. అలా నిర్ణయించుకుని ఇక నిద్రపోయి అలసట తీర్చుకోండి, ఇదిగో ఆ గడియ వచ్చేసింది అని చెప్పాడు. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లెండి వెళదాం, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాడు. యూదా ఇస్కరియోతు ఆయన్ను అప్పగించడానికి, ముద్దు పెట్టుకుని మరీ అప్పగించడానికి సిద్ధమై వస్తున్నాడు. శిలువ ధ్యానాల్లో మనం గుర్తుంచుకోవాల్సింది, ఇలాంటి వెన్నుపోటు మనకు ఉన్న మన మార్గం ఏమిటో మనకు తెలిసినప్పుడు కాంప్రమైజ్ కాకుండా ఆ మార్గంలో నడవటం శిలువ మార్గం. శిలువ మార్గాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. శిలువ మార్గంలో తండ్రి పైన ఆనుకొని ప్రార్థించేటటువంటి మనసు, వైఖరి, మన ఆత్మ, మన ఆలోచన విధానం, మన సంపూర్ణమైనటువంటి చిత్తముతో కూడినటువంటి ఆత్మ. స్వయంగా నేను బలంగానే ఉంటాను, కానీ ఈ లోక సంబంధమైనటువంటి కట్టుబాట్లు, ఈ లోక సంబంధమైనటువంటి సంబంధాల కారణంగా బలహీనం అవుతాను. దాన్ని శరీరం అంటున్నాం. ఈ శిలువ మార్గాలలో శిలువ మార్గము గుండా వెళుతూ ఉన్న క్రమంలో దానిపై మనం విజయం సాధించాలి. శరీరంపై విజయం సాధించాలి. ప్రార్థన పట్ల మనకు ఎక్కువగా ప్రార్థన చేయటానికి మనం ఎక్కువగా పూనుకోవాలి. అదే శిలువ మార్గం. ప్రార్థన చేస్తూ మన తోటి వారిని ప్రోత్సహించి ప్రార్థనకు నిలబెట్టడం, శిష్యులను ఆయన ప్రోత్సహించినట్లుగా, అది శిలువ మార్గం. శిలువ మార్గంలో మనం జీవించినట్లుగా, శిలువ మార్గంలో మనం బ్రతుకున్నట్లుగా, శిలువ మార్గంలో ఆయన చల్లటి చేతుల నీడలో ఈ లోకంలో ఉన్నటువంటి అన్యాయమును, అక్రమమును, వైలెన్స్ను వ్యతిరేకిస్తూ నిజమైనటువంటి మనుష్యత్వం వైపుకు మనం నడుపుతాం. ప్రార్థన. కృపగలిగిన తండ్రి, శిలువ ధ్యానాల కార్యక్రమంలో మీరు ముందుకు వెళుతూ ఉండగా మీ యొక్క కృపను, సన్నిధిని మాకు దయచేయండి. ఈనాటి ధ్యానాల అనుసారంగా శిలువ మార్గంలో ఉండేటటువంటి క్రీస్తుకు కలిగినటువంటి ఈ ఆలోచన మేము కలిగి ఉండనట్లు మమ్మల్ని ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.